लेडीज एंड जेंटलमैन, भाई और भाभीस, నేనే ఆర్జే క్రిష్. 9652385386 9652385386 నారాయణగూడ మెయిన్ రోడ్లో సూపర్ డూపర్గా మనకి అందుబాటులో తత్వ అకాడమీ ఉంది. డైరెక్టర్ ఫౌండర్ విక్రమ్ దాచేపల్లి గారు మనతో ఉన్నారనమాట. సో వారి మాటలను మీరు వింటూ ఉన్నారు. నాకు తెలిసి కన్ఫామ్గా ఎవరైతే 90%, 80%, 95% వచ్చిన వాళ్ళని కొన్ని కాలేజెస్ తీసుకుంటూ ఉంటాయన్నమాట ఇలాంటి కోర్సులకి. కాకపోతే ఇక్కడ అలా కాదు, నేర్చుకునే వాళ్ళే నాకు కావాలి, అలాంటి వాళ్ళని నేను తయారు చేస్తానని చెప్పేసి అంటున్నారనమాట. సార్, ఇక్కడ మన తత్వ అకాడమీ అనేసరికి కొత్తది, ఏవో మాటలు చెప్తారులే, స్టార్టింగ్లో ఇలాగే మాటలు చెప్తారు, నాలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు ఇలా అనుకునేవారు. సో నాలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? ఇది తత్వ అనే పేరు కొత్తది, ఒక కొత్త కాన్సెప్ట్తో నేను ఇది లాంచ్ చేశాను. బట్ నేను 14 years నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాను. మీకు చెప్పినట్టు అంతకుముందు 10 years నేను ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ స్థాపించాను, ఐఐటి అకాడమీ 9 ఎడ్యుకేషన్ అని. సో ఎక్స్పీరియన్స్ అనేది 14 years ఉంది. అండ్ స్టూడెంట్స్కి ఎంతసేపు బెనిఫిట్ చేయాలనే తపన ఉంది, ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనే ఆ ఆశయం ఉంది. సో ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్కి ఇవి మెయిన్ క్వాలిటీస్ అని అనుకుంటున్నాను. అయితే నేను ఇప్పుడు ఒక పేరెంట్గా మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతా. ఓకే, నేను మా అబ్బాయిని జాయిన్ చేయడానికి వచ్చాను తత్వ అకాడమీకి. ఓకే, ఫస్ట్ ఏమండి ర్యాంక్ వస్తుందా? కొంతమంది పేరెంట్స్ అడుగుతారు, ఎందుకంటే కొన్ని చోట్ల ఇలా ర్యాంక్ గ్యారంటీ ప్రోగ్రామ్ అని కూడా పెడుతున్నారని విన్నా నేను. సో మా అబ్బాయికి ఇక్కడ మీ దగ్గర జాయిన్ చేస్తే మీరు గ్యారంటీ ఇస్తారా ఐఐటి లేదా నీట్ ర్యాంక్ వస్తుంది అని. సో ఎవరైనా ఖచ్చితంగా ర్యాంక్ మీకు వస్తుంది అని చెప్తే అది అబద్ధమనే మీరు అనుకోవాలి. సో ప్రాక్టికలీ దట్ ఈస్ నాట్ హౌ ఇట్ వర్క్స్. నేను మీకు ఏం ప్రామిస్ చేయగలను అంటే, నా హార్ట్ అండ్ సోల్ పెట్టి ఇక్కడ వర్క్ చేస్తాను, నాతో పాటు నా టీం అంతా కూడా అలాగే వర్క్ చేస్తారు. నా 100% ఎఫర్ట్స్ నేను ప్రామిస్ చేయగలను. 2 years కూడా స్టూడెంట్స్ని డెవలప్ చేయడానికి 24/7 ఆలోచిస్తానని మీకు ప్రామిస్ చేయగలను. వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా ఇమీడియట్లీ మేము పక్కనే ఉండి సపోర్ట్ చేస్తామని ప్రామిస్ చేయగలను. అకాడమిక్సే కాకుండా వాళ్ళకి ఎలాంటి స్ట్రెస్ లేకుండా వాళ్ళ మానసిక ఆరోగ్యాన్ని కూడా మేము పట్టించుకుంటామని ప్రామిస్ చేయగలను. సో అంతేగాని ర్యాంక్స్ అనేవి ఈ ప్రాసెస్లో ఒక బై ప్రోడక్ట్గా మాత్రమే మనం తీసుకోవాలి. ఎంత బాగా వాళ్ళు నేర్చుకున్నారు, ఎంత బాగా ఈ 2 yearsలో చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి ర్యాంక్ రావడానికి, అదొక్కటే క్రైటీరియా ఎప్పుడూ కాదు. సో ఎంత బాగా ఈ 2 years జర్నీలో వారు నేర్చుకునే దాన్ని బట్టి ఒక టెస్ట్ పెడితే దాంట్లో ర్యాంక్ వస్తుంది. దట్ ఈస్ ఆల్వేస్ ఏ బై ప్రోడక్ట్ ఆఫ్ ది ప్రిపరేషన్. డెఫినెట్లీ హార్డ్ వర్క్ చేస్తూ నేను నేర్పించినవి సిన్సియర్గా నేర్చుకొని చేస్తే ర్యాంక్ వచ్చే ఛాన్స్ డెఫినెట్లీ ఎక్కువగానే ఉంది. సో స్టడీ అంటే